అక్కినేని ఫ్యామిలీలో అఖిల్‌వి మూవీస్ అన్నీ అటర్ ఫ్లాప్ మూవీసే ఉన్నాయి గదా! సో, తను స్టోరీస్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటలేదా? లేదా తన పెర్ఫార్మన్స్ కరెక్ట్ లేదంటారా? కొత్త ఆర్టిస్ట్ అయినా పాత ఆర్టిస్ట్ అయినా రేర్గా వందలో ఒక్కడే ఫెయిల్ అవుతాడు, అందరు ఫెయిల్ అవ్వరు. సో అలా అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడతారు మనకి. కానీ అక్కినేని సినిమాల్లో అక్కినేని ఫ్యామిలీలో వీళ్ళకి ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయడం రాదు అనే సమస్య ఏం లేదు. ఆడ స్టోరీ స్క్రీన్ ప్లేలు పర్ఫెక్ట్గా ఉంటే డైరెక్ట్ చెప్పినట్టు ఏ ఆర్టిస్ట్ అయినా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేస్తాడు. సో అక్కినేని ఫ్యామిలీలో వీళ్ళకి యాక్టింగ్ రాదు అనేది ఏమి ఉండదు. వాళ్ళు మంచి ఆర్టిస్టులే. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా స్టోరీ స్క్రీన్ ప్లేలు కరెక్ట్గా పడట్లేదు వాళ్ళకి, అంతే. ఓకే. 'నాగార్జునవి' ముందు చూసుకుంటే అన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎందుకు చేయలేకపోతున్నారు? నాగార్జునకి బ్లాక్ బస్టర్లు ఎందుకున్నాయి, అట్టర్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి. నాగార్జునకి యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ ఇట్లు కూడా ఉండొచ్చు, నాకు తెలిసి ఆ టైంలో చాలా ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఆయన కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో నాగార్జున గారు పిల్లల విషయంలో ఎందుకు దృష్టి పెట్టట్లేడు అంటే ఆల్రెడీ తాతగారు ఉన్నారు, ఆయన స్వర్గస్థులు అయినారు, నాగేశ్వరరావు గారు, మళ్ళీ నాగార్జున గారు. సో ఒక పక్క దగ్గుపాటి ఫ్యామిలీ కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఇలా సపోర్ట్తో రావటం వల్ల ఆల్రెడీ చాలామంది నెపోటిజం అని అంటున్నారు. కాబట్టి వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళే ఎదగాలి, వాళ్ళే సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో నాగార్జున గారు జస్ట్ వెనక ఉన్నాడు. నేను సపోర్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తా, ముందు మీరు ఒక సక్సెస్ కొట్టండి, సక్సెస్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండని చెప్పేసి వాళ్ళకి చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చాడంట. అందుకని నాగార్జున గారు కొంచెం సైడ్గానే ఉన్నాడు. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. అది ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమా వస్తుంది ఖచ్చితంగా. నాగ చైతన్యది ఇంతకు ముందు మూవీ అంత హిట్ అవ్వలేదు. సో, ఇప్పుడు వచ్చి తండేలన్న హిట్ అవుతుంది అనుకుంటున్నారా? తండేలు అసలు మొన్న టీజర్ ఏదో వచ్చింది, అద్భుతంగా ఉన్నది. ఒక రీసెంట్గా వచ్చిన మన ఏది దండోరా గ్లిమ్స్ చూశారు కదా, దండోరా కదా దేవరా గ్లిమ్స్ చూశారు కదా, అలా బ్లాక్ ఇష్యూ రెడ్ ఇష్యూ కలిపితే కొంచెం డార్క్నెస్లో సినిమాలు వస్తున్నాయి కదా, దాంట్లో చూస్తే ఒక ఫిషర్ మ్యాన్గా కనపడుతున్నాడు. పడవలో చిన్న స్టీమర్ లాంటి పడవలో వెళ్తూ మస్తు అనిపించింది నాకైతే. ఎండింగ్లో తను హీరోను సాయి పల్లవి, ఆ అమ్మాయి విజువల్స్, అసలు ఆ డైలాగుల్లో చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకప్పటి నాగార్జున కూడా కనపడ్డాడు నాకు. సో ఏ సినిమా కస్టడీ కొంచెం ఏదో తేడా అనిపించినా సరే ఖచ్చితంగా తండేల్ సినిమా దబిడి అంటారు కదా, బాలయ్య బాబు డైలాగ్ అవుతుంది, ఆ విధంగా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొడతాడనే నమ్మకం అయితే నాకు అంత బాగా అనిపించింది నాకు ఆ విజువల్స్ కూడా. నాగార్జున గారు బిగ్ బాస్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం పిల్లల మీద పెడితే వాళ్ళ మూవీస్ కూడా హిట్ అని పబ్లిక్ అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అవసరం లేదు, ఆయన బిగ్ బాస్ మీద పెట్టాల్సిన ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టాలని అవసరం లేదు. వాళ్ళు ఒక సక్సెస్ ముందు కొట్టాలి. ఎందుకంటే అఖిల్ ఫస్ట్ సినిమా అఖిల్ చిన్నప్పటిది, అది ఎంత మంచిగా ఉంది స్టోరీ స్క్రీన్ ప్లే, అది హిట్ అయింది. సో తర్వాత వచ్చిన సినిమాలు స్టోరీ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల అలా ఉన్నాయి. లేకపోతే ఎందుకు హిట్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. సో మీరు ఒక హిట్ కొట్టండి, ఆ తర్వాతనే నేను మీకు వచ్చి ముందు ఉంటా. మన అవసరమైతే మన స్టూడియోలోనే మన అన్నపూర్ణ క్రియేషన్లో అన్నపూర్ణ బ్యానర్లో సినిమాలు తీద్దాం అని సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా. ముందు వీళ్ళు ఒక హిట్ కొట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మ నాన్న తాత వీళ్ళే ఉండేసి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమంటారంటే అఖిల్ యాక్టింగ్ ఏం లేదు, అఖిల్ ఆయన నిర్ణయాలు ఏం లేవు, మొత్తం వాళ్ళ డాడీ తీసుకుంటున్నాడు, లేదంటే దగ్గుబాటి ఫ్యామిలీ సైడ్ నుంచి వెంకటేష్ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఈ బ్యాన్ నేమ్ రావద్దని చెప్పేసి ఆయన సపోర్ట్ చేయకుండా పక్కకున్నాడు. మీరు వెళ్ళండి, నా వెనక సపోర్ట్ ఉండాల్సినంత ఉంటుంది, మీరంతటా మీరు సక్సెస్ సాధించుకోవాలి. ఇప్పుడు చైతన్య కూడా స్టార్టింగ్లో కొన్ని పోయినాయి, జోస్ సినిమా నార్మల్గానే ఆడింది, ఆ తర్వాత నుంచి కొట్టుకుంటూ వచ్చిండు, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. సో అలాగా ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలనే ఉద్దేశంతో నాగార్జున కొంచెం పక్కకున్నారు. నాగార్జున గారు ఎంత పక్కకున్నా కానీ ఆయన ఉండాల్సిన సపోర్ట్ ఆయన ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అఖిల్ ఒక్క సినిమా ఇట్టు కొట్టినా చాలు, ఆ తర్వాత నాగార్జున గారు ఎంటర్ అవుతారు. సొంత బ్యానర్లో కూడా తీసే రోజులు కూడా వస్తాయి. నాగార్జున గారు అఖిల్కి సపోర్ట్ చేస్తలేరు, పిల్లలకు సపోర్ట్ చేస్తలేరు అనే వాళ్ళ నోళ్ళన్నీ మూతలు పడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒకటే, ఒక్క కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు దూరం పెట్టుకుంటారు, దూరం పెట్టుకోరు. ఖచ్చితంగా తండేల్ సినిమా రాబోతోంది, నాకు చైతన్య హిట్ కొడతాడు. అఖిల్ కూడా రాబోయే రోజుల్లో మంచి సినిమా హిట్ అయితే, రాబోయే రోజుల్లో మంచి సినిమాలు హిట్గా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. నాగార్జున గారి సపోర్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అది ముందు రోజుల్లో మన అందరికి తెలుస్తుంది.